సినిమా ఇండస్ట్రీ అంటే హీరోలదే ఆధిపత్యం. అందులోనూ టాలీవుడ్ లో హీరో స్వామ్యం మరీ ఎక్కువ. ఒకప్పుడు కింగ్ మేకర్ లాగా ఉన్న నిర్మాతలు ఇప్పుడు క్యాషియర్ల లాగా మారిపోయారంటే అందుకు హీరోల ఆధిపత్యమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ పరిశ్రమలో రకరకాల వివాదాలు చెలరేగుతుంటాయి, అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కానీ ఎవరు హీరోలను వేలెత్తి చూపించరు, వాళ్లను టార్గెట్ చేయరు. తాజాగా పీవీపీ వంశీ పైడిపల్లి మధ్య తలెత్తిన వివాదం కూడా ఇలాంటిదే. ఈ వివాదం ఇంతదాకా వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. వంశీతో పాటు మహేష్ బాబుతోనూ పీవీపీకి ఇంకో సినిమాకు అగ్రిమెంట్ ఉంది. అయితే మహేష్ బాబు ఆ అగ్రిమెంట్ ను బ్రేక్ చేసినా ఊరుకున్న పీవీపీ వంశీ విషయంలో మాత్రం సీరియస్ యాక్షన్ కు రెడీ అయిపోయాడు. నిజానికి మహేష్ బాబు తలుచుకుంటే ఈ వివాదం చిటికలో పరిష్కారం అయిపోతుంది. తనతో సినిమా చేయాల్సిన దర్శకుడికి ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుంటే అది తన సినిమాపై ప్రభావం చూపిస్తుందని తెలిసినా కూడా మహేష్ బాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో అర్థం కాలేదు. అతను జోక్యం చేసుకుని ఉంటే పీవీపీ ఇలాంటి చర్యకు దిగే సాహసం చేసి ఉండకపోవచ్చు. కానీ మహేష్ బాబు ఆ దిశగా ప్రయత్నమేమీ చేస్తున్నట్లు లేదు. ఇందులో మతలబేంటో అర్థం కావడం లేదు. పీవీపీకి ఏకంగా వంశీ పైడిపల్లికి వ్యతిరేకంగా కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చిన నేపథ్యంలో మహేష్ బాబు ఇప్పుడు ఏదో ఒకటి చేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయక తప్పదు. మరి ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.